ఒక ఇంట్లో షాప్ పెడతాను డబ్బులు అడిగింది మేడం. చిట్టి నాకు నీ ఇస్తా చిట్టి ఇస్తా అని చెప్పిన మేడం. హుజరాబాద్ దగ్గర అయింది. హుజరాబాద్ అయింది. హుజరాబాద్ అయితే ఇక హైదరాబాద్ వచ్చింది మేడం వాళ్ళు. నైట్ పారిపోయి వచ్చారు అందరు. మీ ఇంట్లో ఏమన్నారు? డబ్బులు ఇట్లా ఇచ్చిన మా ఇంట్లో తెలియదు మేడం. ఇంకా తెలియదు. మొన్న చెప్పిన మేడం. ఏమన్నారు? పైసలు ఎక్కడ అంటే ఆయన వెళ్ళిపోయినా చెప్తే బాధపడి తిట్టిరు మేడం. అయ్యో మీ చిన్న పిల్లలు కొడుకులు ఏమన్నా తిట్టిరు మేడం. వాళ్ళ ఫీజు కట్టలేదు మేడం. ఇంకా కాలేజ్ ఫీజులా స్కూల్ ఫీజు? కాలేజ్ ఫీజు మేడం. కాలేజ్ ఫీజు వాళ్ళ కాలేజ్ ఫీజు కట్టలేరు. వాళ్ళు 30,000 వాళ్ళకి 40,000 మేడం. ఒకరికి 30,000 ఒకరికి 40,000. పైసలు తీసుకున్నాడు ఆ ఫోన్లు ఉండు. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు చెప్పు. నా పైసలు నాకు ఇచ్చే సార్ ప్లీజ్, దండం పెడతా, కాలం ముక్తా సార్, నాకు తిండి వస్తలేవు సార్ ప్లీజ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్వి బ్లాగ్స్. రీసెంట్ గా షాన్వి బ్లాగ్ లో నంబర్ వేసిన, అది నా నంబరే, నా ఫోన్ నంబరు. దానికి చాలా కాల్స్ వస్తున్నాయి. సరే ఏందా అని చెప్పి కాల్ ఎత్తిన అంకుల్కి. సరే అంకుల్ కాల్ ఎత్తినాక మాట్లాడిన తర్వాత ఇది పరిస్థితి అమ్మా నాది ఇట్లుంది, వాళ్ళు ఉండేది కూడా నేను అంతా చెప్తామ్మా అన్నాడు. అంత ఓకే అంకుల్ ఒకసారి అయితే మాట్లాడదాం రండి అన్న. వచ్చిన తర్వాత అంకుల్ని చూస్తేనే నాకు పాపం అనిపిస్తుంది. సో వాళ్ళ ఇంట్లో ఈ మనీ ఇచ్చు ఇట్లా అయింది అని చెప్పి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా తిట్టడం స్టార్ట్ అయింది. అంకుల్ ఒకవేళ మనము నియర్ బై ఏరియాలో ఉన్నాం అనుకో, చిన్న నియర్ బై ఏరియా నుండి ఇక్కడ ఉంది అని చెప్పి ఒక చిన్న కాల్ చేసి అంకుల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నా చేతిలో లేదు, అది మీ చేతిలో ఉంది. సో అంకుల్ని అందుకే ఇక్కడ పిలిచిన. అంకుల్ స్టోరీ ఏందో ఏమైందో అంకుల్ మాటలలోనే విన్నాము. హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. ఏం పేరు అంకుల్? దామోదర్. ఎక్కడ ఉంటారు, ఏమైంది, అసలు ఎందుకు వచ్చిన వీడికి మొత్తం చెప్పు. ఒక డబ్బులు ఇచ్చిన మేడం. నువ్వు నా వీడియోలు చూస్తావా? చూస్తా మేడం. ఎప్పటి నుంచి చూస్తావు? 15 మేడం. ఓకే. నా వీడియోలలో ఏమి ఇష్టం నీకు? ఏ వీడియోలు ఇష్టం? అన్ని ఇష్టం నాకు. గట్టిగా ఏ వీడియో చూసినావు చెప్పు. అన్ని చూసినా మేడం. అన్ని చూసినావు. ఒక వీడియో చెప్పు. ఒక వీడియో ఏదన్నా ఒక్క వీడియో నువ్వు గట్టిగా మంచిగా చూసి అరే అమ్మాయ్యా అనుకుంది. ఒక డబ్బులు ఇప్పించాను చూడ మేడం, ఆ వీడియో చూసాను మేడం. ఎవరికి డబ్బులు ఇప్పించినా? ఒక డబ్బులు ఇచ్చా, ఆ వీడియో చూసి వచ్చిన మేడం. నేను ఆ వీడియో చూసి వచ్చింది. నేను ఒక ఎమ్మెల్యే సంథింగ్ పొలిటీషియన్ వాళ్ళ వైఫ్ అమౌంట్ తీసుకుంటే అది ఇప్పించిన, అదేనా? అదే మేడం. దాన్ని చూసి వచ్చిండు. సరే అంకుల్ ఏమైంది అసలు ఏంది? మాది గుజరాత్ మేడం. హుజరాబాద్. అక్కడికి వెళ్తే మా ఇంటి పక్కన ఒక కిరాయి ఉంటుంది మేడం. కిరాయి అంటే వాళ్ళు షాప్ పెడతా చెప్తే డబ్బులు ఇచ్చారు మేడం. 2,50,000. హోటల్లో పని చేసుకుంటాను నేను మేడం. రోజుకి 600 రూపాయలు వస్తాయి మేడం. రోజుకి 600 వస్తాయి. హోటల్లో ఏం పని చేసినావు? సప్లై చేస్తాను మేడం. చూడండి సప్లై చేస్తాను మేడం. ఏం అంటే సప్లై అంటే వడ్డీ ఇవ్వడము, క్లీనింగ్ చేయడము, ఇవన్నీ అన్నమాట. రోజుకి 600 వచ్చేటి మేడం. ఇస్తే షాప్ పెడతాం చిట్టి ఇచ్చిన మేడం. నువ్వు 600 వచ్చేటివి చిట్టి వేసుకున్నావా? చిట్టి వేసుకున్నా. ఎంత చిట్టి వేసినావు? 3 లక్షలు వేసి మేడం. 3 లక్షల చిట్టి వేసినావు. నెలకు ఎంత కట్టినావు? 10,000 చిల్లర మేడం. 10,000 చిల్లర. 10,000 చిల్లర, 3 లక్షల చిట్టి. అదంతా నీ కష్టమే. మరి ఏం తిన్నావు కడుపుకు? మిగతా డబ్బులు తీసుకున్నా మేడం. 600ల్లో 10,000 అంటే రోజుకి ఎంత పడుతుంది చిట్టి? 10,000 చిట్టి అంటే నెలకు 12,000 పడుతుంది. 12,000. ఓకే సరే, 12,000 వచ్చేస్తాయి నీకు. అంటే ఈయన రోజు పని చేస్తే 12,000 వస్తాయి నెలకు. అందులో 2,000 ఈయన ఉంచుకొని తిననీకి 10,000 చిట్టేసిన. 10,000 చిట్టేసి మేడం. మిగతా డబ్బులు చిట్టేసి మేడం. ఒక ఆయన మా ఇంటి పక్కన కిరాయికి ఉండే మేడం. ఎన్ని సంవత్సరాలు వేసినావు చిట్టిని? 2 years వేసి మేడం. 2 years వేసి 25 నెలలు. 25 నెలలు వేసి మేడం. వేసినాక ఒక ఇంట్లో షాప్ పెడతాను డబ్బులు అడిగింది మేడం. చిట్టి నాకు నీ ఇస్తా చిట్టి ఇస్తా అని చెప్పిన మేడం. మేడం ఏం అనుకోకండి, అమ్మానండి. ఇస్తా అని చెప్తే చిట్టి ఎత్తి ఇచ్చాడు మేడం. ఆయన పేరు ఏం పేరు? చంద అరవింద్. ఎక్కడ అయింది? హుజరాబాద్ దగ్గర అయిందా? హైదరాబాద్ లో అయిందా? హుజరాబాద్ లో అయింది. హుజరాబాద్ అయితే ఇక హైదరాబాద్ వచ్చింది మేడం వాళ్ళు. నైట్ పారిపోయి వచ్చారు అందరు. అలా భార్య పేరు ఏం పేరు? చంద అరవింద సతీష్ కుమార్ మేడం. చంద అరవింద
చంద సతీష్ కుమార్. సతీష్ కుమార్ ఆయన పేరు. చంద అరవింద భార్య పేరు. మేడం. పిల్లలు ఉన్నారా? పిల్లలు మేడం. పిల్లలు ఎక్కడ ఉంటారు? వీళ్ళతోనే ఉన్నారు మేడం. వీళ్ళతో ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరేనా? ఇద్దరే మేడం. సరే, ఏమైంది? షాప్ పెడితే డబ్బులు ఇచ్చిన మేడం నేను. మళ్ళీ నెల 2% మిత్తికి ఇచ్చిన మేడం. నెలకి మిత్తికి ఇస్తా అని చెప్పి ఇచ్చిన మేడం. 2,50,000 ఇచ్చిన మేడం. ఒక 2-3 నెలలు ఇస్తా అని చెప్పారు. వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. 2 నెలలు చూసి వెళ్ళిపోయారు మేడం. 2 నెలలు వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలియదు మేడం. ఎక్కడున్నారు? మియాపూర్ అని చెప్పి అడ్రస్ పోతే అడ్రస్ తప్పించారు మేడం. మియాపూర్ అని చెప్పారు. అడ్రస్ పోతే తప్పించారు మేడం. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు? ఇప్పుడు తెలియదు మేడం. అందుకే బాధ. హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ ఉన్నారు మేడం. హైదరాబాద్ ఉన్నారు ఇటు వాళ్ళే. అదే మేడం. వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. నువ్వు అప్పించినట్టు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. చూపియండి. అప్పించినట్టు అంటే ఒక పేపర్ అయితే రాసిచ్చారు. నేను అన్ని ఫోటోలు పెడతా చూడండి. సో వెనుక వాళ్ళ నంబర్ కూడా ఉంది. నేను వాళ్ళ నంబర్ కూడా ఉంది, చూడండి ఒకసారి. సో ఇది వాళ్ళ నంబరే కదా? ఇవేంటి? చెక్కులు. ఈ చెక్కులు ఇచ్చినాక వెళ్ళొచ్చు కదా? డబ్బులు బ్యాంకులో ఏం లేవు. ఉట్టి చెక్కులు ఇచ్చిపోయినారు అన్నమాట. ఏదో చెక్కు ఉట్టి డబ్బులు బ్యాంకులో ఏం లేవు, ఉట్టి చెక్కులు ఇచ్చిపోయారంట. ఎందుకంటే బ్యాంకులో రూపాయి కూడా లేదు, ఆడేం చేసుకోండి అని చెప్పి ఉట్టి చెక్కులు ఇచ్చిపోయారు. సో చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కటి మీకు నేను ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కూడా పెడతా. సో ఒకసారి అండి, ఉత్తి చెక్కులు ఇచ్చిపోయింది. అంటే చెక్కులు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఇది ఏంది యూకో బ్యాంక్. 2 బ్యాంకులు ఉన్నాయి. ఇంకేమున్నాయి అంకుల్ ప్రూఫ్స్? చెక్ బోన్ అయింది అని చెప్పి పేపర్స్. ఇంకా అంతే. ఇంకేముంది? ఇదేంటిది? వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఒక అదేంది పేపర్ కూడా, బాండ్ పేపర్ కూడా రాసుకున్నారు. సో చూడండి, ప్రతి ఒక్కటి మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఇంకా వాళ్ళ ఆధార్ కార్డులు ఏమి ఉన్నాయో కదా? ఫోన్లో ఉన్నాయా? సో ఆధార్ కార్డులు అవన్నీ, ఆధార్ కార్డులు వాళ్ళ ఫోటోలు అన్నీ ఫోన్లో ఉన్నాయి. సో అంకుల్ని చూసి ఎంత అమాయకంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని మోసం చేస్తారు, చాలా రాంగ్. ఒకవేళ మీరు తీసుకుంటే అమౌంట్ తీసుకోండి, ఈరోజు కాకపోతే రేపు ఇస్తాం, ఈ నెలలో కాకపోతే ఇంకో నెల, 1 సంవత్సరం ఇట్లా ఆగమని చెప్పండి. వాళ్ళు ఆగుతారు కదా. 10 రూపాయలు ఇచ్చే దగ్గర 5 రూపాయలు ఇచ్చి ఆపండి. కానీ ఇట్లా డబ్బులు ఎప్పటికో ఇచ్చిర్రు, వాళ్ళని మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయినాం. ఎవ్వరు డబ్బులన్నా తీసుకున్నాం అనుకో, మనకు ఆ డబ్బులు మనం ఖర్చు పెడితే అడ్డమైన రోగాలతో చనిపోతుంది. చెప్తున్నాం కదా, లేని రోగాలు, ఏదో హాస్పిటల్ ఖర్చులకు, మన హెల్త్ ప్రాబ్లంలకే పెట్టుకుంటాం. ఎందుకంటే నా దగ్గర రీసెంట్గా కొంతమందికి నేను చూసిన సిచ్యువేషన్స్, నేను ఎక్స్పీరియన్స్ కూడా కొంతమందికి చేసిన. అంటే ఇంకా నేను పేర్లు చెప్పదు కాబట్టి చెప్పలేను. ఒకళ్ళు డబ్బులు తిన్నారనుకో, వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, పక్కా వస్తుంది. చెప్తున్నా కదా, వాళ్ళకి కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో నన్ను వస్తుంది, ఎవరికన్నా పక్క వస్తుంది. ఎందుకు అవసరమా ఒకళ్ళ డబ్బులు? ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు? 10 ఏళ్ళు మేడం. అదేంది ఈ డబ్బులు మొత్తము 2.5 లక్షలు కావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు? 10 ఏళ్ళు కష్టపడ్డా మేడం. 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల 10 నెలల? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నెలకి వేసుకొని ఆయన 12,000 వస్తే నెలకు 2,000 ఆయన తిననీకి ఉంచుకొని 10,000 చిట్టేసింది చూడు ఆయన. ఆ చిట్టిని ఎందుకు వేసిన? నీకు ఎవరు ఉన్నారా? చదువు గురించి మేడం. నీ పిల్లల చదువు గురించి. నీకు ఆడపిల్లలా అబ్బాయిలా? ఎంత ఏజ్ ఉంటుంది? 16, 17 మేడం. చిన్నపిల్లల అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసము ఇల్లులు, ఆస్తులు, పొలాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవు. ఇదే ఆధారం.
మరి పని ఇప్పుడు పని చేస్తున్నావా? ఇప్పుడు మొన్న పోతాను మేడం. మొన్న 3 నెలలు. మీ వైఫ్ ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటుంది మేడం. ఇంట్లో ఉంటుంది. వాళ్ళకు ఎలాంటి ఇల్లు కానీ పొలాలు కానీ ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక్కటే పని చేసుకొని బతకాలి. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు కొంచెం చిట్టి ఏదో ఒక సిచ్యువేషన్లో అవసరం కాబట్టి చిట్టి వేసుకురు వాళ్ళు. మీరు చిట్టి వేసుకున్నాక చిట్టి వేసినాక ఆ వచ్చిన పైసలని ఒకళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చిర్రు. ఎందుకంటే మేము ఇట్లా షాప్ పెట్టుకుంటాము అన్న, నీకు ఒక 2 నెలలకు 3 నెలలకు పైసలు ఇస్తాన్నా అని అంటే ఆయన ఇచ్చిండు. పోనీలే మనుషులను నమ్మి ఇచ్చిండు పైసలు. సో వాళ్ళు ఇట్లా చేయడం అయితే చాలా అంటే చాలా రాంగ్. నేను మీకు పక్కన ఫొటోస్ అవన్నీ ఇస్తున్నా, ఆధార్ నంబరు ఫొటోస్ అన్నీ ఇస్తున్నా. ఒకసారి నియర్ బై మీ ఏరియాలో ఉంటే ఒక్కసారి నా నంబర్ ఉంది కదా, దానికి మిస్ కాల్ ఒక్కసారి ఫోన్ చేయండి. సో ఒకవేళ పట్టించిన వాళ్ళకు ఒకవేళ వీళ్ళని పట్టిస్తే ఏమైనా ఇస్తావా? ఎంత ఇస్తావు? 10,000 ఇస్తా మేడం. 10-15 వేలు ఇస్తాడంట. అంటే మీకు పెద్ద నాకు ఎంత డబ్బులు అట్లా అనుకోకండి. ఆయన ముఖం చూడండి, ఆయన చిన్న పిల్లల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు పట్టించిన వాళ్ళకు ఉట్టే కాకుండా 10-15 వేలు ఇస్తా అని చెప్పి మన దగ్గరకు వచ్చిండు. సో ఒకవేళ మీరు ఎవ్వరు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారు అని చెప్పారు అనుకో, వాళ్ళు రియల్గానే ఉన్నారనుకో, మీరు అతని నంబర్ ఇస్తా అతనికి పంపించండి. ఆ నంబర్ మీకు కూడా వచ్చిన దాంట్లో కొంచెం మీకు కూడా ఇస్తారు కదా. సో అంటే దీన్ని పెద్ద ఆదాయాన్ని కుట్టలేను. ఆయన డబ్బులు కావాలి కాబట్టి ఆయన చెప్తుండు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా చూసేటోళ్ళకు? చూడాలి మేడం, ఎక్కడున్నా నా నంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేయండి మేడం. షాలిని నంబర్ ఇస్తా, మేడం నంబర్ ఇస్తా, మేడం ఫోన్ చేయండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? ఇట్లా డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో ఏమన్నారు? డబ్బులు ఇట్లా ఇచ్చిన మా ఇంట్లో తెలియదు మేడం. ఇంకా తెలియదు. మొన్న చెప్పిన మేడం. ఏమన్నారు? పైసలు ఎక్కడంటే ఆయన వెళ్ళిపోయానని చెప్తే బాధపడి తిట్టిరు మేడం. అయ్యో, మీ చిన్న పిల్లలు కొడుకులు ఏమన్నా తిట్టిరు మేడం. వాళ్ళ ఫీజులు కట్టలేదు ఇంకా. కాలేజ్ ఫీజులా స్కూల్ ఫీజు? కాలేజ్ ఫీజు మేడం. కాలేజ్ ఫీజు వాళ్ళ కాలేజ్ ఫీజులు కట్టలేరు. వాళ్ళు 30,000, వాళ్ళకి 40,000 మేడం. ఒకరికి 30,000, ఒకరికి 40,000. సో ఒకవేళ నీ పైసలు తీసుకునేటోడు చూసిండు అనుకో, వానికి ఏం చెప్తావు? దయచేసి నా అకౌంట్లో డబ్బులు వేయని చెప్తాను మేడం. దయచేసి అదే ఒకవేళ నీ పైసలు తీసుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిరనుకో, నువ్వు వాళ్ళకి ఏమని చెప్తావు? నీ పైసలు తీసుకున్నాడు ఆ ఫోన్లు ఉండు, ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు? నా పైసలు నాకు ఇచ్చే సార్, ప్లీజ్ దండం పెడతా, కాలు ముక్తా సార్, నాకు తిండి వస్తలేవు సార్, ప్లీజ్. ఒకవేళ ఇట్లా అప్పులు ఇచ్చి ఇట్లా మోసపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? వాళ్ళకి అప్పులు ఇచ్చే ఎవరికి ఇవ్వద్దు సార్, దండం పెడితే ఎవరికి ఇవ్వకండి ప్లీజ్. ఇచ్చేటోళ్ళు మళ్ళీ సరే చూస్తున్నారు కదా, ఆయన మా దగ్గరికి పొద్దున వచ్చి కూర్చుండు. పొద్దున 4 o'clock వచ్చి కూర్చుండు. సో మార్నింగ్ 4కో 5కో వచ్చి కూర్చుండు. అప్పటి నుంచి ఇక్కడ వారిని. సో అంకుల్ నేను వస్తా, కొంచెం వెళ్ళగొస్తా, మీరు ఇంటికి వెళ్ళి తినిరండి అంటే, లేదమ్మా నా పిల్లల ఫీజులు కట్టలేము, లేదమ్మా రండమ్మా అన్నాడు. సో సరే అని చెప్పి వస్తే పొద్దున నుంచి ఇప్పటిదాకా అతను మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు మా దగ్గర. అమ్మ నాకు ఇట్లా కావాలమ్మా, నా పిల్లలకు ఫీజులు అమ్మ, స్కూల్ అమ్మ, కాలేజీ ఖరాబ్ అవుతుందమ్మా, వాళ్ళ చదువు ఖరాబ్ అవుతుందమ్మా, ఇదే ఏడుస్తూనే ఉండు, ఇదే మాట అతను. సో చూసేటోళ్ళు వాళ్ళని ఉంటే ప్లీజ్ వాళ్ళ ఫొటోస్ అవన్నీ పెడుతున్నా, నా నంబర్ కూడా పెడతా. ఎవరన్నా ఉంటే చిన్న కాల్ చేయండి, ఏ ఏరియాలో ఉన్నా సరే మేము అక్కడికి వచ్చేస్తాం. కానీ ఈ వంక పెట్టుకొని ఫేక్ కాల్ అయితే చేయకండి ప్లీజ్. ఉన్నారనుకో కాల్ చేయండి. మీకు కాల్ చేసినందుకు ఎంతో కొంత అతని నుంచి తోచినంత, అది పెద్ద అదనుకోకండి, అతని నుంచి ఎంత అయితే అంత మీకు ఒక హెల్ప్ చేస్తాడు. ఒక సహాయం చేసినందుకు దానికి ఒక కృతజ్ఞతలాగా ఒక హెల్ప్ చేస్తారు. సో చూసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ నియర్ బై మీ ఏరియాలో ఉందనుకో, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటాయి కదబ్బా, ఆ గ్రూప్లలో ఇచ్చి వాడండి. ఏమవుతుంది ఒక మెసేజ్, అరే గీ పిల్ల గీ అంటే అంకుల్ నన్ను ఉన్నారా ఉంటే నంబర్ ఫోన్ అంటే అయిపోతుంది. ఏ గ్రూపులు ఉంటే ఆ గ్రూపులలో వేసి వాడండి. ఒకవేళ మీ దగ్గర లేదనుకో, నియర్ బై ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి వీడియో. సో చూసేటోళ్ళకి మరీ జాగ్రత్త. మన వల్ల ఒకరికి అన్యాయం అయితే అస్సలు జరగొద్దు, ఒకరికి న్యాయమే జరగాలి. సో మీరందరూ హెల్ప్ చేస్తే పక్కా అతనికైతే అలా దొరకాలని నేను ఆశిస్తున్నా. చూద్దాం సార్, పక్కన దొరుకుతారు అంకుల్, ఏం టెన్షన్ పెట్టకండి, ఏం టెన్షన్ కూడా పట్టకండి. పక్కా ఎక్కడున్నా ఒకవేళ చూసేటోళ్ళు, ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తే ఆయన డబ్బులు మేమేమన్నామండి,
ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. అతను ఏదో పొట్టకూర్తి కోసం ఒక దాంట్లో పనిచేసి వచ్చిన పైసలు నెలకు 2,000 ఆయన తిండికి ఉంచుకొని, తిండి 2,000 ఏమొస్తుంది, 2,000 తిండికి ఉంచుకొని 10,000 చిట్టేసి అది మీకు నమ్మిస్తే ఇట్లా చేయడం చాలా రాంగు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇచ్చేసేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో ఒకవేళ మీరు ఇవ్వకుండా ఉన్నారనుకో అది చాలా తప్పు. పోనీ ఇక్కడ కాకుండా పైన లోకంలో ఎవడో ఒక దేవుడు ఉంటాడు కదా, ఇక్కడ ఎవ్వడు కాకుండా పైలోకంలో మనకు చూసేటోడు పరమాత్ముడు ఉంటాడు, వాడన్నా మీరు పక్కా శిక్ష ఇస్తాడు. సో ఒకళ్ళ పైసా అసలు తినొద్దు, జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా నియర్ బై ఉంటే కాల్ చేయండి. ఒకవేళ ఆ ఫోటోలలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే చిన్నగా కాల్ చేయండి. సరే, థ్యాంక్ యూ.